హాయ్, నేను మీ కిరణ్మయి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పాప డాన్స్ ప్రోగ్రామ్ ఉంది క్లాసికల్. సో తనని నేనే హెయిర్ అండ్ కాస్ట్యూమ్ మేకప్ ఎవ్రీథింగ్ రెడీ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు చేసాం కానీ హాఫ్ చేసాం, ఇప్పుడు కంప్లీట్గా రెడీ చేయబోతున్నాను. తను ఎలా రెడీ అవుతుంది, ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అన్నీ నేను మీకు చూపించబోతున్నాను. హాయ్, సమ్మర్ వచ్చేసింది, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం ఎండల్ని తట్టుకోవడానికి, బాడీలో సి విటమిన్ని పెంచుకోవడానికి కూడా మనకి కంపల్సరీ చాలా జ్యూసెస్ అన్నీ అవసరము. దాంట్లో సిట్రిక్ ఉన్న జ్యూసెస్ అయితే చాలా బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, గ్లో ఉంటుంది అండ్ అన్నింటికి సిట్రిక్ మనకి యూజ్ అవుతుంది. దానికోసమే మీకు ఒక మంచి అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ జ్యూసర్ని తీసుకొచ్చాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దీనిది మనకి ఎలక్ట్రిక్ అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. దీనికి వచ్చేసేసి 1 ప్రెస్ కోన్ కవర్ వస్తుంది. ఇది ఆటోమేటిక్ జ్యూసర్ విత్ 350 వాట్స్ కాపర్ మోటార్, ప్రెషర్ సెన్సిటివ్ టెక్నాలజీ. ఇది వచ్చి మనకి యాంటీ డ్రిప్ స్పౌట్లా ఉంటుంది. ఇలా మనం దీన్ని పైకంటే లాక్ అయిపోతుంది అండ్ డౌన్ చేసుకుంటే అప్పుడు మనకి ఇందులో ఫిల్ అయిపోయిన జ్యూస్ అంతా మనకి గ్లాస్లో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసేసి 2 కోన్స్ ఇచ్చాడు. ఇవి 2 కోన్స్ అనమాట. అండ్ ఇవి ఫిల్టర్స్. పల్ప్ కావాలంటే ఇలా లాక్ చేసుకోవచ్చు, పల్ప్ వద్దనుకుంటే దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే, కొంతమంది పల్ప్స్ తాగుతారు, కొంతమంది పల్ప్స్ లేకుండా ఉంటారు కాబట్టి అలా ఉంటుంది. అండ్ 2 కోన్స్ 2 సైజెస్లో ఉంటాయి. దీంట్లో మనం ఆరెంజెస్, లెమన్స్, గ్రేప్స్, సిట్రిక్ సంబంధించిన అన్ని ఫ్రూట్స్ని చాలా బాగా వితౌట్ పల్ప్ మనం యూస్ చేసుకోవచ్చు. చాలా త్వరగా చాలా క్విక్గా మనకి జ్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో మనకి 0.65 లీటర్స్ ట్యాంక్ వస్తుంది. దీంట్లో మనం జ్యూస్ని స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు గ్లాస్లో పెట్టేసుకోవచ్చు. సో దీనికి పవర్ కేబుల్ ఇచ్చారు. ఈ పవర్ కేబుల్ వచ్చేసి 6 ఆంపియర్స్ ఉంటుంది. ఇప్పుడు జ్యూస్ చేద్దాం. సో ఈ 2 కోన్స్లో ఒకటి పెద్ద సైజ్ ఆరెంజెస్ ఉంటాయి, కొన్ని చిన్న సైజ్ ఆరెంజెస్ ఉంటాయి. వాటన్నింటికి కూడా ఇవి 2 యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఫిక్స్ చేసేసుకొని, సో ఫిల్ అయిపోయిన తర్వాత మనం జ్యూస్ని ఇలా గ్లాస్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో జ్యూస్ రెడీ అయిపోయింది. పల్ప్తో కావాలంటే పల్ప్తో, పల్ప్స్ లేకుండా కావాలంటే పల్ప్స్ లేకుండా కూడా ఈ అగారో రీజెన్సీ సిట్రిక్ జ్యూసర్తో జ్యూస్ చేసుకోవచ్చు. సమ్మర్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సమ్మర్ అని కాదు, సిట్రిక్ అనేది ఏ సీజన్లో అయినా అందరికీ చాలా అవసరం. సో దిస్ ఇస్ అ జ్యూస్. సో దీనివన్నీ కూడా డిటాచబుల్ ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా తొందరగా క్లీన్ అయిపోతున్నాయి. సో మీరు ఈ జ్యూసర్ కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. సో ఇవన్నీ తన జ్యువెలరీ అనమాట. హెయిర్, మేకప్ అన్నీ ఉన్నాయి దీంట్లోనే. ఇవన్నింటితో ఇప్పుడు మనం రెడీ అవుదాం. పాప ఏం చేస్తుందంటే, యాక్చువల్గా పాపకి బాగాలేదు, పాప ఇప్పుడే తింటుంది. ఎన్ని గంటలకు ప్రోగ్రామ్? 5 o'clock. టైం ఎంత అయింది? 3 o'clock. ఎంతసేపు రెడీ అవ్వాలి? 3 hours పడుతుంది. సమ్మర్ కటింగ్ అయితే హెయిర్ గెటప్ బాగాలేకపోవడం ఏంటి? సమ్మర్ వైబ్స్ అనమాట. ఓకే, సమ్మర్ వైబ్స్ అంట. ఈమె ఇప్పుడు తిని ఈమె రెడీ చేసేసరికి నా పని అయిపోతుంది. ఓకే, కానీ మధు ఫాస్ట్గా నిద్ర, నాకైతే సంబంధం లేదు, ఎట్లున్నా అట్లా పో. నేనైతే రాను. నిమ్మలంగా ఇట్లా 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 అది ఉండేదే 8 o'clock వరకే తెలుసా. సరే కూర్చోవా, నువ్వు రిలాక్స్ అయిపోయి ఇట్లా తల ఉంచారు, అట్లా ఉంచాలేమో అనుకున్నా. అదేంటి ముందు తెలియాలి కదా, ముందు నుంచి మేకప్ ఎలా చేస్తారు, ఏంటి పరిస్థితి, ఎలా రెడీ చేస్తారు, ఇవన్నీ. నాకు లేట్ అవుతుందా, మీకు లేట్ అవుతుందా? నీకు లేట్ అయితే నువ్వు రావు మాతో పాటు. నేను రాను, ఫుల్ అవ్వకుండా నేను రాను. అన్ని ప్రాపర్గా అయితే నేను వస్తాను. అవ్వాలంటే 3 గంటలు పట్టుద్ది. 3 గంటలు కానీ 2 గంటలు, అదే కదా. లేకపోతే బయట చేయించుకోండి, నిత్యం చేయించుకుంటాం మేము. సరే చేయించుకోండి. ఎంత టైం పడుతుందంటే మేము అటే పోయేవాళ్ళం కదా. మాట్లాడవా? మాట్లాడితే తిట్టిద్దని మాట్లాడదు చేశారా? నేనేం తిట్టాను? ఆడికి ఇచ్చారు, ప్రభాకర్ ఇప్పుడు అతనికి ఇచ్చారు కదా యాటిట్యూడ్ స్టార్ అని. ఈవిడికి ఇవ్వాలి యాటిట్యూడ్ స్టార్ అని. బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా. ఎవరు అన్నారు, ప్రియతరుణం చూసారంట పాపం వాళ్ళు. అసలు మీ అమ్మాయి న్యాచురల్గా వేస్తుందండి, చాలా న్యాచురల్గా వేస్తుంది అన్నారు. అదే చెప్పా, న్యాచురల్ కాదండి మా అమ్మాయి బిహేవియర్ అంతా, దాన్ని బట్టి అలా చేశారు అని చెప్పా. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. దాన్ని బట్టి రాసామండి కథ అని చెప్పా. అయితే అయ్యానులే, ఏం చేస్తాం.
మీరు ఇలా వెళ్తే మేకప్ పని చేసి మీకు ఇవ్వం మేము కాంట్రాక్ట్. ఎలా ఎలా పడితే అలా కస్టమర్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. ఇప్పుడు ఈమె కస్టమరా? అంతే కదా మరి. బ్యూటీ పార్లర్ అనుకుంటే మీ దగ్గరికి వస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి బిహేవియర్. ఆఖరికి నన్ను బ్యూటీ పార్లర్ అవన్నీ చేశారా? మన షూటింగ్ అంత మేకప్ వేస్తాం మనం. షూటింగ్లో ఈ ప్రోడక్ట్సే వాడట్లేదు ఈ మధ్యన. నేను వాడట్లేదు. ఇవి కొంచెంసేపు ఎక్కువసేపు ఉండాలి కాబట్టి, కొంచెం బ్రైట్గా కనబడాలి కాబట్టి. కాదమ్మా మొదటి సైలెంట్ ఉంది అనుకో, బ్లాగ్ వెళ్ళిద్దాం. వెళ్ళదు. నువ్వే తిట్టావా అని ఆవిడ ఎడుతుంది. మేకప్ మొత్తం పోదాం మరి. ఆవిడకి అలవాటే, మేకప్ వేసుకుంటేనే ఏడుస్తుంది ఆమె. డాన్స్ ఉంటే ఫస్ట్ ఏడుస్తుంది, తర్వాత మేకప్ వేసుకుంటుంది ఆవిడ. అంతే ఆమె. అందుకే ఈమెకి డాన్స్ ఉన్నప్పుడు నాకు షూటింగ్ ఉండాలి, అప్పుడు ఈమె ప్రశాంతంగా ఉంటుంది. అవును. ఎందుకు అనవసరం, ఎందుకు రావడుతూ మేకప్ వేసుకుని తిరుగుతావు, తిట్టుకుంటావు అనవసరంగా. ఈ పాటికి పోతే మేకప్ అయిపోయేది, చక్కగా రెడీ ఉన్నది సరిపోదు. అది మన గ్రౌండ్ ఎలా పైన. ఇదేంటి ఇప్పుడు మీరు పెట్టింది? కన్సిలర్. చెప్పు మరి, తెలియాలి కదా పిల్లలకి, చూసే ఆడియన్స్కి. ఇందాక వేసింది ఫౌండేషన్, ఇప్పుడు వేస్తుంది లిక్విడ్ ఫౌండేషన్. అంటే ఫౌండేషన్ ఎందుకు, లిక్విడ్ ఫౌండేషన్ ఎందుకు? అది బేస్. అంటే ఇది పోకుండా చేస్తారా? అంటే ఇది వేస్తే తొందరగా అయిపోతుంది కదా. ఇది కొంచెం బిగించుకున్నారు. అంటే ఇది ఎవరు వేయరు, నేనేదో వేస్తున్నా. ఎందుకని లిక్విడ్ ఫౌండేషన్? కొంచెం మన మార్క్ తెలియాలని. ఆర్టిస్ట్లో మని కాదు, అంతే తెలియాలని. బేసిక్ అయితే దీంట్లో ఇవిడేంటి కూచిపూడి లిక్విడ్ అని కాదే, మామూలుగా దీనికైతే ఈ స్టిక్స్ ఏ వేయరు, ఈ ఫౌండేషన్ వేయరు. జనపద పౌరాణికాలు అంగస్థలం వేసుకుంటారు. ఇది అది కాదు, ఇది ఓన్లీ టీవీకి దానికి వాడతారు, మూవీకి. మరి అప్పుడు నువ్వు రాదేమో మరి. చెప్పు మధు, పైకి ఉంటారా ఎప్పుడు ఊటాయి ఏం పెడతారు? ఆడియన్స్ బోర్ కొట్టదా? మీరు మాట్లాడకుండా ఆవిడేమో సైలెంట్ తలదించుకొని నా అంత అమాయకాల ప్రపంచంలో అని పెట్టింది మొహం. నువ్వేమో బా నేనే సి మీ ఫోటోగ్రఫీ కింద పేరేయాలి. ఇది మనం సోలోకి వేసుకోలేమమ్మా ఇంత మేకప్? వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? అక్కడ కొంచెం అలవాటు చేయొచ్చు కదా. చేయమను, నేను వద్దన్నేంటి. నోస్ కట్. నోస్ కట్ ఏంటి? ముక్కు కట్ చేయాలా? ముక్కును కట్ చేసి ఏం చేస్తారు? ముక్కు షార్ప్ గంట. బేసిక్గా ముక్కు షార్ప్గా ఉంది కదా. ఎవరికి? ముక్కు లేదంట. నవీంద్ర ఈవిడ ముక్కు షార్ప్ ఉందన్న వాళ్ళు. డార్క్ కలర్ వేసి ఏంటి? నువ్వు కెమెరా స్టాండ్కి పెట్టేసి నీ పని చూసుకోపోబ్బా ప్లీజ్. నేను లేకపోతే మీకు ఎవరు చూడరు వీడియో తెలుసా? కెమెరాకి లేకపోతేనా? ఇదేంటి? నా వాయిస్ అన్న ఉండాలి, లేదా నేనే ఉండాలి మీ బ్లాగ్ లో. లేకపోతే మీ బ్లాగ్ ఎవరు చూడండి. మీ బ్లాగ్ నీకు వచ్చిన నీ వాళ్ళు వచ్చారమ్మా సబ్స్క్రైబర్స్? లేదు, నీ వాళ్ళే వచ్చారు. పౌడర్ చేసిన తర్వాత పౌడర్ పెట్టి అద్దుకోవాలి. దీని ఏమంటారు? పౌడర్. నేను నవ్వుతాను, మీరు అందరూ కొంత నవ్వండి. సరే, వీళ్ళు ఫస్ట్ ఫౌండేషన్ వేసారండి బేస్ లో, ఆ తర్వాత లిక్విడ్ ఫౌండేషన్ వేసింది, ఆ తర్వాత ముక్కు కట్ చేసింది లెఫ్ట్ రైట్. ముక్కు కట్ చేయడం కాదు, నోస్ కట్. నోస్ కట్ అంట. నోస్ కట్ అంటే తెలుగులో ముక్కు కట్ చేయడం, అదే కదా. ఆ తర్వాత ఆవిడ చిరాగ్గా పెట్టిన మొఖం మీద కొంచెం పౌడర్ చల్లి ఆ చిరాకుని ఇంకా పెంచడం కోసం పౌడర్ తో పుచ్చుకు అంటాం. దీనివల్ల వేసిన ఫౌండేషన్ లూజ్ పౌడర్ వేయడం వలన వేసిన లిక్విడ్ ఫౌండేషన్ కానీ అది కానీ ఎక్కువసేపు స్టిక్ అయి ఉంటుంది. సీరియల్ ఆర్టిస్ట్ మేకప్ మరి, ఏ అదైనా మేకప్ కదా. అదే బుక్ కట్ చేసి బ్లాక్ ఉంది, వైట్ ఉంది, లాస్ట్ లో చూడాలా? అందుకే స్టాండ్కి పెట్టుకుందాం ఉంది మధుమిత. పెడతాను, అదే స్టాండ్ పెట్టి నీ ఇష్టం, చూసురావు అంతే, ఏం లేదు. ఏంటి ఇప్పుడు కెమెరా పెట్టుకుంటే వ్యూస్ వస్తున్నాయి ఏంటి? వెనకాల వాయిస్ వస్తుంది కదా. రిమోట్ లేకుండా ఈజీ ఆన్ చేసి తెలుసా నేను. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా పనిచేయడం కారణం కూడా నేనే. అమ్మా మేకప్
ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, వేరు. ఇవే ఉన్నాయి, అన్నీ పడేసిన నేను. ఇంకా నేను చాలా ఉన్నా ఇప్పుడు వేసిన మళ్ళీ వచ్చి దీని ఏమంటారండి? కాంపాక్ట్ ఇందాక వేసిన పౌడర్ కాంపాక్ట్ పౌడర్ కదా, లూజ్ పౌడర్. లూజ్ పౌడర్, ఇది కాంపాక్ట్. మేకప్ వేసుకోవాలి ఇన్ని కొనాలా? అందుకే చెప్తుంటాడు జనాలు, ఆస్తులు మొగల ఆస్తులు మొత్తం ఆడాల మేకప్ సామాన్లుగా అయిపోతుంది. ఇప్పుడు బేస్ అయిపోయింది అనమాట. ఓహో, జస్ట్ మొత్తం మేకప్ అవ్వలేదు, జస్ట్ బేస్. ఇప్పుడు రంగులు వేస్తారమ్మా, పింక్ కలర్, బ్లాక్ కలర్ వేస్తారు రంగులు, అవే నాకు వేసేది. మేకప్ వేసుకొని నేర్చుకుంటే బెటర్. మామూలుగా ఏం చేసుకుంటారు? ఈ మేకప్ చేసేటప్పుడు ఊరవతల కెమెరా పెడితే వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఇక్కడికే పెట్టాను, నువ్వే తీసేమన్నావు. దయ్యంలా ఉంది, అలా ఉంది, ఇలా ఉందంటే పాపం బాగాలేదు దానికి. ఇవేంటి ఇప్పుడు ఇది? షేడ్. షేడ్ క్లోజ్. ఏం కలర్ ఇది? చూసిన వాళ్ళు చెప్పాలి. వీడు తెలియదు కలర్ ఏంటో, మీరు కింద కామెంట్ చేసుకున్న కలర్ ఏంటో. ఇట్స్ పింక్, మెరుపుల పింక్. పింక్ కలర్ తెలుగులో ఏమంటారు? గులాబీ. రాణి రంగు. రాణి ఎవరు? పాత గర్ల్ ఫ్రెండా? కొద్దిగా ఎందుకు లేవని బ్లాగుల్లో లిస్ట్. ఇది నాట్యం ఓకేనమ్మా, కానీ కొంతమంది బయట సీరియల్ సినిమాలో వేసుకుంటారు ఎందుకలాగా. ఏంటది? ఇంత వేసుకోరు కదా. ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం, అతి జాగ్రత్తగా వేసే ఘట్టం ఏంటయ్యా అంటే ఐలైనర్. ఫుల్ డౌన్ చేయకమా, మిడిల్లో పెట్టు. క్లోజ్ చేయి ఐస్. పైకి చూడు, ఇప్పుడు పైకి చూడకు నాన్న, క్లోజ్ చేయి. పెడుతున్నప్పుడు కదలకు, పెట్టాక నేను కదలు, పెట్టక ముందున్న కదలు. చూడు కిందకు వచ్చింది. అనకు, పిన్ పెట్టాలి. అయ్యో, పిన్ పెట్టుకో. అయ్యో మరి నేనేం చేయను? జ్యువెలరీ వేసుకొని హెయిర్ స్టైల్ చేసుకోండి అందరూ. మేము ఎప్పుడు ఇదే మిస్టేక్ చేస్తాము. తెలిసింది మొత్తం.
చలో నేనే కష్టపడి రెడీ చేసాను ముక్కు పుడకలు అవి ఉన్నాయి ఎక్కడ పెట్టుకుని బ్యాగ్లో ఉన్నాయి వాళ్ళు. చలో రండి వెళ్దాం. సో ఇలా గడిచింది మా పాప క్లాసికల్ డ్యాన్స్ డే అన్నమాట. సో అయిపోయింది, చాలా కష్టపడి మేకప్ చేసినందుకు తిందామని వచ్చాము. ఈరోజుతో మా డే ఎండ్ అయిపోయింది. ఇది నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కిరణ్ మాయి. బాయ్.